ఢిల్లీలో అటాక్ చేసింది మన ఇండియన్సే, మన పక్కన ఉన్న ఈ 5 ముస్లిం సోదరులు. పైగా వీళ్ళు డాక్టర్స్, అంతేకాకుండా ఈ 5 అల్ పహల్ అనే యూనివర్సిటీకి చెందిన వాళ్ళు అనమాట. సో ఇక్కడ ఆ యూనివర్సిటీలో ఏం నేర్పిస్తున్నారు అనేది మనకి బాగా అర్థమైపోతుంది. ఇలాంటి యూనివర్సిటీలు మన ఇండియాలో ఇంకెన్ని ఉన్నాయో మరి. కానీ ఒక ముస్లిం పెద్ద కూడా దీన్ని ఖండించరు అనమాట, చాలా సైలెంట్ గా ఉంటారు. సో ఇక్కడ ఇండియా ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తుంది అంటే, ఒక పక్కేమో ఈ క్రిస్టియానిటీ వాళ్ళు చేసే ఇల్లీగల్ మత మార్పిడిలు, ఇంకో పక్క బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, మరో పక్క పాకిస్తాన్ ముస్లింస్ ఉగ్రవాదాలు చేసే ఈ అటాక్స్. ఇలా చాలా రకాలుగా ఇండియా ఇప్పటి నుంచో నలిగిపోతుంది, ఫుల్ స్టాప్ అనేది లేకుండా. సో ఇక్కడ మన ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని అలాగే పోలీసుల్ని మెచ్చుకోవాలన్నమాట. రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో ఈ గ్రూపుల్లోని ఒక వ్యక్తి దగ్గర 2900 kgs RDX ని పట్టుకోవడం వల్లే వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఎక్కడ దొరికిపోతాం అనే భయంతో ఏదో ఒకటి చేసేయాలనే తొందరలో ఈ రెడ్ ఫోర్ట్ అటాక్ ని ప్లాన్ చేశారనమాట. లేకుంటే ఇంకా పెద్దగా అటాక్స్ జరుగుండేవి. సో ఈ పుల్వామా అటాక్ జరిగిన 12 days కి బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అదే విధంగా పెహల్గామ్ అటాక్ జరిగిన 15 days కి ఆపరేషన్ సింధూర్ జరిగింది. మరి ఈ రెడ్ ఫోర్ట్ అటాక్ కి ఇంకెన్ని రోజుల్లో రివెంజ్ ఆపరేషన్ ఉంటుందనేది చూడాలి.